కీర్తన 65వ అధ్యాయము మొదటి వచనం. దేవా, సియోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే నీకు మ్రొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. దేవా, సియోనులో అనగా సియోనులో మౌనంగా ఉండుట నీకు స్తుతి చెల్లించుట. ఇదిగో ఇక్కడ మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యముల గ్రంథం, అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనం. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అందరంటే కేవలం పురుషులేనా? లేదు సుమా, స్త్రీలు కూడా ఉన్నారు. చూద్దాం ఆ మాట. 1వ అధ్యాయం అపోస్తలుల కార్యముల గ్రంథము 15వ వచనం. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా. సహోదరులేనా? ఇంకా కొంచెం ముందుకు పోతే 14వ వచనం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. 120 మంది ఏక మనస్సుతో మరి ప్రార్థన చేస్తున్నారు. అలాగైతే మరొక సమూయేలు గ్రంథము ఇక్కడ ఒక ఆమె ఉన్నది. 1వ అధ్యాయము 16వ వచనం లేదా 15. హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదానై ఉన్నాను. నేను ద్రాక్షారసమైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. మౌనంగా ఉండడం అంటే ఆత్మను కుమ్మరించుకోవడం. పరిశుద్ధాత్మ కుమ్మరింపు 120 మంది మీద దిగింది. అలాగైతే హన్నా మీద పరిశుద్ధాత్మ కురిసింది. నా ఆత్మను కుమ్మరించుకొచ్చున్నాను అని అంటుందంటే ఆరాధన చేస్తా ఉంది. ఈ ఆరాధన చేసే విధానం ఏలికి నచ్చల. కొంతమందికి ఆరాధన చేసే పద్ధతి నచ్చదు. కేవలం పాటలు పాడుకుంటే సరిపోద్ది, లేదా ప్రార్థన చేసుకుంటే సరిపోద్ది, లేదా వాక్యం వినొస్తే సరిపోద్ది, లేదా లైవ్ కార్యక్రమం చూస్తే సరిపోద్ది. మౌనంగా ఉండడం కాదు, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు పద్ధతి, వైఖరి ఎంతో మంచిది. అలాగైతే దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని దేవుని వాక్యము స్పష్టంగా తెలియపరుస్తుంది. తెస్సలోనికీయులు అపోస్తలుడైన పౌలు 5వ అధ్యాయం 16వ వచనం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయుట యేసు క్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము. దావీదు అంటున్నాడు, దావీదు రచించిన కీర్తనలో 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. అలాగైతే ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు తెలుసా? మరియు 5వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 20వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. ఇంతవరకు దేవుని సంబంధమైన ఆత్మ సంబంధమైన కీర్తనలు పాడుకున్న సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదుము. అంతేకాదు, సియోను రారాజు తన స్వాస్థ్యము కొరకై రానయ్యుండగా, త్వరగా రానయ్యుండగా. 2వ పాట పాడుకున్నాం. 3వ పాట, సియోనులో స్థిరమైన పునాది నీవు యెహోవాయను భయభక్తులు కలిగిన వాడు ఇలాగూ ఆశీర్వదించబడును. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదు. నీ లోగట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె
నీలో గిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె, నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురని దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగూ ఆశీర్వదించుడు. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు, నాపై సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు. నీ కీర్తికై సియోనులో మహోన్నతుడా యేసయ్యా. సియోనులో మౌనంగా నుండుట స్తుతి చెల్లించుటే. అలాగైతే నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. చెల్లిస్తున్నారా? ఆదివారం ఆరాధనకు వెళ్ళి ఆత్మతోనూ సత్యముతోనూ చెల్లించాలా? కరెంటు బిల్లు చెల్లిస్తారు 19వ తారీఖు అంటే. సంవత్సరం వచ్చిందంటే ఇంటి పన్ను చెల్లిస్తారు. కానీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు. నన్ను గణపరచు అని నేను గణపరుస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన్ని గణపరుస్తున్నారా? అసలు మీరు గుణపరచబడ్డారా? దైవిక నియమములో గుణపరచబడ్డారా? గుణపరచబడిన వారు దేవుని మరవక మానక కృతజ్ఞత చెల్లిస్తారు. నాకు టైం ఇక్కడ 9 గంటలకి నాకు విస్తారమైన పనిపాట్ల వల్ల నేను ఆ ఉదయకాలం 7 గంటలకి అక్కడ మరొక చోట దేవుని పనిలో పరుగులిడుతూ ఉన్నాను. అయితే కొన్ని అవంతరాలు, కొన్ని ఆలస్యమైపోయింది. అయినను దేవుని స్తుతించుట మానకూడదు. ఆయన ఆరాధించాల. సమయము కాలాతీతమైన కృపగల దేవుడు. ఈ మాటలు దేవుడిచ్చాడు. యూట్యూబ్ లో నేను వాక్యం చెప్తూ ఉన్నాను. అంతేకాదు ఆరాధనలోను గత రాత్రి ఉపవాస ప్రార్థనలో పండుపాడులో వాక్యం అందించాను. అంతేకాదు సాక్ష్యం చెప్పడానికి ఒంగోలులో ప్రభు సంఘంలో క్లోపేట 6వ లైన్లో సాక్ష్యం ఇచ్చాను. నాకు విస్తారమైన పరిపాట్లు. నేను ఒక్కడైనా మంది కాదు, మారుమార్గం కాదు కావాల్సింది. ఒక్కడైనా దేవునికి ఇచ్చుడుగా ఉంటే ఒక్కడితో ప్రారంభమవుతుంది. గుంపుతో ఎప్పుడు ప్రారంభం కాదు. ఏదైనా ఒక్కరితో ప్రారంభమై మహా సైన్యమై సమూహమై దేవుని స్తుతిస్తామంటారు. దేవా, సియోనులో మౌనంగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే అంటే నీకు స్తుతి తగి ఉన్నది. నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ఆదివారం అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆత్మీయుడువా? అలాగైతే ఇదిగో ఆత్మీయురాలు అన్నా, దేవుని సన్నిధిలో నా ఆత్మను కుమ్మరించుకొనుచున్నాను. కనుక ఈ సమయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. 120 మంది స్త్రీలేమి పురుషులేమి వారందరూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నారు, లేక ఆరాధన చేస్తున్నారు. ఆరాధనలకు యోగ్యుడవు, ఎల్లవేళలా పూజ్యుడవు. ఆరాధనలకు యోగ్యుడవు, ఎల్లవేళలా పూజ్యుడవు. ఎల్లవేళలా పూజ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. 65వ కీర్తన ఆఖరి వచనం. పచ్చిక పట్లు మందలను వస్త్రం వలె ధరించి ఉన్నవి, లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి, అన్నియు సంతోష ధ్వని చేయుచున్నవి, అన్నియు గానము చేయుచున్నవి. చెట్లు కూడా చప్పట్లు కొడతాయంట, రాళ్ళు కూడా. దేవుని వాక్యం సెలవు. ఈ బాలుని గద్దించుము, నీ శిష్యుల్ని గద్దించమంటే ఒకవేళ వాళ్ళు నోళ్ళు మూస్తే ఈ రాళ్ళు కేకలు వేస్తాయని లూకాసు వార్తలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ రాళ్ళు కేకలేస్తాయి, ఈ చెట్లు చప్పట్లు కొడతాయి. దేవుని వాక్యం సెలవిస్తుంది. అన్నీ సంతోష ధ్వని చేయుచున్నవి, అన్నీ గానము చేయుచున్నవి. ఆ బిడ్డ మాట్లాడుతుంటే అవునయ్యా, ఎవరు బాప్తిసం తీసుకునేవాళ్ళంటే నేనున్నానయ్యా అని మాట్లాడుతుంది. ఆ బిడ్డకి నోటి మాట లేకపోయినా దేవుడు నోరిస్తా ఉన్నాడు. మౌనముగా నుండక నిన్నారాధించెదా, వినయ మనస్కులకు
అనయము జయమిమ్మో యెహోవా దేవా దయాళుడా, నీ కృప నిత్యము నిలుచునో, ఉత్తమంబైన దేవుండవని రుచి చూచి నిన్ను ఎరిగానో. ఆ స్త్రీ ఆత్మను కుమ్మరించుకుంటుంది. ఇక్కడున్న స్త్రీలు పురుషులు ఆత్మను కుమ్మరించుకుంటున్నారు. కురిపిస్తున్నాడు కదా, కరోనా కురిపించాడు, కరోనా తెరిపించాడు మరలా. ఇప్పుడు ఎవరన్నా రాత్రి వాక్యం చెప్తాడు, ఏమా మాస్కులు పెట్టుకున్నారా, శానిటైజర్ పూసుకున్నారా, మీటర్ దూరం ఉన్నారా అని అడిగారు. ఇది దేవుని బై గాడ్ గ్రేస్, దేవుని కృప. ఈనాడు మనం సజీవుగా ఉంది. అయితే అక్కడక్కడ కరువులు, భూకంపాలు, నా రాకడకు ముందు ఇవన్నీ జరుగుతాయి. అయితే మద్రాసు అతలాకుతలం అయిపోతా ఉంది. కారణం ఎంతో మంది బిల్డింగులు, ఎంతో మంది చనిపోయారు, బిల్డింగులు కూలిపోయాయి. కనుక సేవ్ మనం సేవ్ అయ్యామంటే దేవుని ఉచితమైన కృప, మన క్రియల వల్ల కలిగినది కాదు, కేవలం ఆయన కృప చేతనే. అంటే ఇవన్నీ కూడా నీ కృప చేతనే మేము రక్షించబడ్డాం. అలాగైతే దేవునికి స్తోత్రము కలుగును గాక. మౌనంగా ఉండటం దేవుని వాక్యాన్ని వినాలా, వాక్యానుసారంగా ఆరాధించాలి. అవును ప్రభా, అదిగో హన్నాను నా జ్ఞాపకం చేశావు, అంతేకాదు అక్కడ ఉన్న స్త్రీలను జ్ఞాపకం చేశావు. నిన్ను ఆరాధించారు ఆత్మతో, లేదా కొంతమంది భాషలతో నిన్ను ఆరాధిస్తున్నారు, దేవుని కనపరుస్తున్నారు. తెలుగులో కావచ్చు, ఇంగ్లీష్లో కావచ్చు, మరాఠీ కావచ్చు, లేకపోతే ఇంకా ఆంగ్లంలో కావచ్చు, లేకపోతే ఇంకా అనేకమైన భాషలు. ఇది పెంతుకొస్తున్న పండుగ దినం, హీబ్రూ భాష కావచ్చు. కానీ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై దేవుణ్ణి ఆరాధిస్తున్నారంట. అలాగైతే ఈ సమయంలో మరి ఆయనకి మాత్రమో ఆదివారం ఇచ్చింది. ఎందుకంటే చెల్లించాలా, బిల్లు చెల్లిస్తున్నారు బాగానే ఉంది, కరెంటు బిల్లు చెల్లిస్తున్నారు బాగానే ఉంది, ఇంటి పన్ను చెల్లిస్తున్నారు బాగుంది, కోర్టులో డబ్బులు చెల్లించి, ధనం చెల్లించి రైస్ తెచ్చుకుంటున్నారు, అన్నిటికీ చెల్లిస్తున్నారు. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్లనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. యెహోవా మనందరికి ఏమై ఉన్నాడట? ఆయన అందరికీ ఉపకారి. ఒక మాట చెప్పి 116వ కీర్తన 7వ వచనం, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. నేను అలాగూ మాటలాడి నమ్మిక ఇచ్చుతుని. నేను మిగుల బాధపడిన వాడను, నేను తొందరపడిన వాడనై ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడనుకుంటుని. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును. రక్షణ పాత్ర చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేది. యెహోవాకు నా మృక్కుబళ్ళు చెల్లించుదు. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించుదును. అలా చేయటం ద్వారా ప్రతి విషయంలో దశభాగం అనేటటువంటి అది కూడా చెల్లించటం, లేదా ఆరాధన చేయటం, అది చెల్లించటమే. ఆత్మతో సత్యంతో మూడవది ఏంటంట? ఒకటి ఆ ఆత్మ సంబంధమైన మాటలతో ఆరాధించటం. రెండవది ఆ ఉన్న ధనాన్ని దేవునికి దశమభాగము చెల్లించటం. మూడవది ఆత్మతో సత్యముతో ఆరాధన, అంటే ఆత్మ సంబంధమైన కీర్తనలతో ఆరాధించటం. కనుక ఆత్మతోను సత్యంతోను, ఒకటి ఆత్మ సంబంధమైన కీర్తనతోను, రెండు ఆత్మ సంబంధమైన మాటలతోను, మూడు ఆత్మ సంబంధులు ఏం చేస్తారంట? ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞత చెల్లిస్తారు. అయితే ప్రతి వాటిలో దశమ భాగం 100 రూపాయలు వచ్చింది అనుకో, 10 రూపాయలు తీసి దశమ భాగం, 1000 రూపాయలు వచ్చింది 100 రూపాయలు. అలా చేయడం ద్వారా దేవుడు విస్తరింపజేస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ సమయంలో ఏమిచ్చి నీ రుణాన్ని నేను తీర్చుకుని నీవిచ్చిన రక్షణ పాత్ర చేయమని యేసు క్రీస్తు నామములో నా స్తుతి ఆరాధన జీవ ఫలాలు మీకే సమర్పిస్తున్నాను తండ్రి.
అని దేవుణ్ణి ఆరాధించాలి. అందుకని ఆదివారం ఊరకేదో రావటం కూర్చొని పోవటం కాదు. ఆత్మతో సత్యముతో పాడాలా, ఆత్మతో సత్యముతో దేవునికి కృతజ్ఞత చెల్లించాలా, మాటలు చెప్పాలా. ఆత్మతో సత్యముతో దేవునికి దశమా భాగం, దేవునికి కానుకలు రూపంలో చెల్లించాలా. దశమ భాగాలు చెల్లించాలా, 4వదిగా కానుకలు చెల్లించాలా. ఈ సమయంలో ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చగలను? ఈ సమయంలో దేవుడిచ్చినటువంటి ఈ సుదినాన్ని బట్టి, ఈ రక్షణ దినాన్ని బట్టి నువ్వు వస్తావు, మమ్మల్ని తీసుకెళ్తావు అనేటువంటి నిరీక్షణతో ఆత్మతో సత్యముతో నీవిచ్చిన రక్షణ పాత్ర చెబుని యేసుక్రీస్తు నామములో నిన్ను స్తుతిస్తున్నానని దేవుని ఆరాధించాలి. అలాగైతే ఈ సమయంలో నేను చిన్న ఆరాధన చేస్తాను. ఆ తదుపరి మీరు కూడా ఆరాధించవలసిన అవసరం ఎంతైనా. ప్రేమ గల ప్రియ పరలోకమందున మా తండ్రి, నీకు వందనాలు. అన్న బిడ్డలు లేని అన్నకు అద్భుతంగా ఒక్క బిడ్డను ఇస్తే అన్నది దేవునికి ఆత్మ కుమ్మరించుకుంది. తన జీవితం ఆశీర్వాదం. 5 బిడ్డలు ఇచ్చావు. సమృద్ధిగా అన్ని విషయాల్లో, ఏ విషయంలో కూడా కొరత చేయలేదు. నా స్థితిని గుర్తించి నన్ను సంరక్షించి భద్రపరిచావు. నీ రక్తం ఇచ్చి నన్ను విలువ పెట్టి కొన్నావు. నాకు అల్పేరుగని పరిచర్య నాకు ఇచ్చావు తండ్రి. వందనాలు, స్తోత్రాలు. నీవిచ్చిన రక్షణ పాత్ర చేబుని నిన్ను స్తుతించి ఆత్మతోనూ ఆరాధించే విధము, లేదా ఆత్మతో సత్యముతో పాడే విధము, ఆత్మతో సత్యముతో అదిగో దశమా భాగం తీసే లేదా కానుకలు సమర్పించే ఇట్టి గొప్ప భాగ్యము నాకిచ్చి నన్ను తృప్తిపరచునందుకై నీవిచ్చిన రక్షణ పాత్ర చేయబోని నా స్తుతి, నా ఆరాధన ప్రజలందరి ఎదుటనే నా స్తుతి, ఆరాధన, జీవ ఫలములు అన్ని కూడా మీకు సమర్పించుకుంటున్నాను. ప్రియమైన పరలోకమందున్న నా తండ్రి, ఆమేన్.